నకరకల్ 5వ వార్డు కౌన్సిలర్గా వంటపాక సోమలక్ష్మి గారు పోటీ చేస్తున్న సందర్భంగా మరి సింహం గుర్తు నుంచి పోటీ చేస్తుంది అంటే ఇండిపెండెంట్గా దాదాపు మరి ప్రజల ముందుకు వెళ్తున్న సోమలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. వంటపాక సోమలక్ష్మి. ఎందుకు పోటీ చేయాలనుకుంటారు మీరు ఫస్ట్? ఎందుకంటే ప్రజల కోసం సేవ చేయాలనుకుంటున్నా, చేద్దామనుకుంటున్నాను కూడా సార్. మా మా వార్డు ప్రజలకి నా నమస్కారాలు. వాళ్ళ ఓటేసి నన్ను గెలిపించండి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే నేను తీరుస్తానని అనుకుంటున్నాను. సమస్యలు ఉన్న కళ్యాణ లక్ష్మి కానీ, మోరీలు కానీ, వీధి దీపాలు కానీ ఏ అయినా నేను తీరుస్తానని వాళ్ళ ముందుకు వెళ్తున్నానండి. గెలిపియాలని మనవి చేస్తున్నాను. వాళ్ళు గెలిపియాలి. ఇప్పటివరకు ఏం సమస్యలు తెలిసిన మీరు ఉన్నవాడు వార్డులో? సీసీ రోడ్డు లేకున్నా, మోరీలు లేకున్నా, వీధి దీపాలు లేకున్నా, ఏ లేకున్నా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లకు సహాయం చేస్తానికి ఏదానికైనా ముందుకు పోవాలనుకుంటున్నాను. ప్రజలు ఏమంటారు మరి మీకు? ఓకే అంటారు సార్. ఓకే మొత్తం తిరిగారా? అంతా తిరిగాము సార్. అంతా తిరిగాము, అందరికి గెలిచాము. అందరూ నిన్ను గెలిపిస్తాము అంటున్నారు. సరేనన్నాను అంతేగా. నా పేరు ఐలపాక శ్రవణ్ కుమార్. నేను 5వ వార్డు ఓటర్ని. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారన్న. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిచినా కూడా మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు కూడా, ఎవరు కూడా మాకు సీసీ రోడ్లు కానీ, లేకపోతే వీధి దీపాలు కానీ, ఎక్కడ డ్రైనేజీలు కానీ చేయలేదు. లాస్ట్ టైం గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాత్రము సీసీ రోడ్లు వేసిండు, మాకు డ్రైనేజీలు వేసిండు, చాలా వరకు పింఛన్లు పెట్టించిండు, ఇంటింటికి వాళ్ళని చనిపోతే కూడా వచ్చి సహాయ కార్యక్రమాలు చేసిండు అన్న. అయితే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో, పార్టీల నాయకులు ఉన్నారో, వారు ఎవరి మీద కూడా మా యొక్క 5వ వార్డు జనాలకు ఎవరికి నమ్మకం లేక మేధావులు, విద్యార్థులు, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధానికం అందరం కూడా ఏకగ్రీవమై స్వతంత్రంగా అభ్యర్థి మేము సోమలక్ష్మి గారిని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఈ వెంకన్న సోమలక్ష్మి గారు వాళ్ళంటూ కూడా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డులో ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో పరిచయం ఉంది, ప్రతి కుటుంబంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ వార్డులో ఉన్న సమస్యలు కూడా తెలిసిన వ్యక్తులు వాళ్ళు. కనుక మా అభ్యర్థిని, మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకొని, గెలిచిన తర్వాత మా అభ్యర్థి మాకున్నటువంటి ఎటువంటి ఏ ప్రాబ్లం సమస్య ఉన్నా కూడా సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇంతవరకు రాలేదు మా కాడ. మా అభ్యర్థి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి అని కూడా జనాల నుంచి కూడా స్పందన బాగుంది. ఏ గలీకి పోయినా కూడా, ఏ వ్యక్తి ఇంటికి పోయినా కూడా, అమ్మ గతంలో ఉన్నటువంటి ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు, మీరు స్థానికంగా మా దగ్గర ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపించుకుంటాం, గెలిపించుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చి అడిగే హక్కు కూడా మాకు ఉంటుందని చెప్పేసి అని ప్రతి గడప మహిళ కానీ, అక్క కానీ, అమ్మ కానీ, చెల్లి కానీ అందరూ కూడా ఏక కంఠంతో సింహం గుర్తుకే ఓటేస్తాం. ఈసారి 5వ వార్డులో సింహాన్ని మేము తిప్పుకుంటామని చెప్పేసి అని గంటాపదంగా చెప్తా ఉన్నారన్న. మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా 5వ వార్డు జనాల మీద కూడా ఒక బలమైన నమ్మకం కూడా ఉందన్న. ఎందుకున్నదంటే కూడా ఇప్పుడు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తి ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్న వ్యక్తి సడన్గా ఈరోజు ఆయనకు వార్డు గుర్తొచ్చింది. వార్డు గుర్తొచ్చి ఒక పార్టీ నుంచి గుర్తవసరం లేదన్న, ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని చూసుకుంటే ఎక్కడో తాటికల్ రోడ్ దగ్గర ఉంటాడన్న, ఆయనకు మా వార్డుకు సంబంధం లేని విషయం అది. ఆయన ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. మా వార్డు అయితే నిక్కర్చుగా ఈయన ఇల్లు ఉంటుంది, 24 గంటలు ఇక్కడనే ఉంటాడు. కాబట్టి మా 5వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరం కూడా ఏకగ్రీవంగా నిర్ణయించుకుంటామన్నా, సింహం గుర్తుకు ఓటేస్తాం. ఖచ్చితంగా సింహాన్ని ఈసారి 5వ వార్డులో తిప్పుకుంటామనే విషయం మాత్రం మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉందన్న. మన ఓటు, మన ఓటు.